హాయ్ గైస్, నా పేరు ఇమ్రాన్ అండ్ యూఆర్ వాచింగ్ స్టార్ డేటా ల్యాబ్స్. గైస్, ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. దట్ ఈస్ ఓఎల్టీపీ వర్సెస్ ఓలాప్. అండ్ ఇది వన్ ఆఫ్ ద ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. సో ఈ వీడియోలో అయితే మనం డెమో అయితే ఏం చూడట్లేదు రెగ్యులర్గా చూసినట్టు, ఎందుకంటే ఇది కొంచెం థియరిటికల్ పార్ట్ కాబట్టి డెఫినేషన్ అయితే చెప్తాను, డిఫరెన్సెస్ చెప్తాను. బట్ డెమో బదులు ఈ వీడియోలో మనం ఏం చూస్తామంటే నేను పెయింట్లో జస్ట్ ఒక ఓఎల్టీపీ ఓలాప్ ఎలా జరుగుతుంటుందని చూపిస్తాను గైస్, ఓకేనా? సో ఫస్ట్ మనం డిఫరెన్స్ అండ్ డిఫరెన్స్ చూసే ముందు అది చూద్దాం ప్రాసెస్, ఓకేనా? ఎంఎస్ పెయింట్ పెయింట్ ఓకే. యా, సో ఇక్కడ నేను బెటర్ అండర్స్టాండింగ్ పర్పస్కి గైస్ నేను స్కెచ్ తీసుకుంటాను. ఓకే, సో కలర్, ఎనీ కలర్, ఓకేనా? సో గైస్, మనకి జనరల్గా ఓఎల్టీపీ అంటే మనకి తెలిసిన డెఫినేషన్ వాడుక భాషలో ఏదైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ సిస్టమ్, అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ ద డెఫినేషన్. బట్ మనకి వాడుక భాషలో మనకు అర్థం కావాలి అంటే, సో జనరల్గా మనకి బ్యాంక్స్ ఉంటాయి కదా గైస్, ఇది ఓఎల్టీపీ అనుకుందాం, ఓకేనా? ఇక్కడ నేను ఓఎల్టీపీ అని రాస్తాను. జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్ గైస్, ఓకేనా? మనకి డెఫినేషన్స్ ఇవన్నీ ఈజీగా చెప్తే ఈజీగా మనకి అర్థమైంది గైస్. బట్ మనకి ఏంటంటే ఈ కాన్సెప్ట్ అనేది మనకి మైండ్లో పడిపోవాలి, అందుకని నేను ఇలా చూపిస్తాను గైస్, ఓకేనా? సో ఇది ఓఎల్టీపీ. సో ఓఎల్టీపీ అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్. ఓకే, ఇక్కడ మనకి ఏం చేస్తుందంటే ఇది మనకి నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ మనం జనరల్గా ఈ ఓఎల్టీపీని యూజ్ చేస్తుంటాం. మనం ఎలా అనుకుంటారా? సో రెగ్యులర్గా మనం సూపర్ మార్కెట్స్కి విజిట్ చేస్తాం కదా, సూపర్ మార్కెట్స్కి విజిట్ చేస్తుంటాం. లైక్ రత్నదీప్ కానీ, ఉషోదయ కానీ, వాట్ ఇట్ మేబీ, మన ఇంటి దగ్గర ఏదైనా సూపర్ మార్కెట్స్కి మనం విజిట్ అవుతూ ఉంటాము. సో ఈ సూపర్ మార్కెట్లో ఉన్న డేటాబేస్ మొత్తం ఇవన్నీ ఓఎల్టీపీ త్రూ అవుతుంది, ఓఎల్టీపీని ఫాలో అవుతుంది అనమాట. సో రెగ్యులర్గా ఎలా ఉంటుంది, సూపర్ మార్కెట్లో మనకి ఏమేమి కొన్నాము, ఏమేమి పర్చేస్ చేసాము, అవన్నీ ఉంటాయి కదా వాళ్ళ ఐటమ్స్, ఇవన్నీ ఓఎల్టీపీకి రూల్స్ని ఫాలో అవుతుంటాయి. అంటే ఇవన్నీ ఓఎల్టీపీ అనమాట. లైక్ టికెట్స్, మనం ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తున్నాం కదా, ఫ్లైట్ టికెట్స్, ఫ్లైట్ అని రాస్తాను, ఎఫ్టీ అంటే ఫ్లైట్ టికెట్స్. సో ఫ్లైట్ టికెట్స్, రైల్వే టికెట్స్, ఎఫ్టీ. ఓకే, ఆర్టీ అంటే రైల్వే టికెట్స్. ఇవన్నీ మనకి ఏంటంటే ఓఎల్టీపీ ని ఫాలో అవుతుంటాయి. అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ సిస్టమ్, అంటే డే టు డే యాక్టివిటీస్. అంటే సో ఈరోజు మనం టికెట్స్ కొంటున్నాము, ఈ ఈ ఈ టికెట్స్ అన్ని మనకి వాళ్ళకి ఇన్సర్ట్ చేసుకుంటారు. సో అండ్ సో పర్సన్, సో శ్రీనివాస్ అనే పర్సన్ ఉన్నాడు, తను ఈరోజు ఢిల్లీ టు ముంబై వెళ్ళాలనుకుంటున్నాడు. సో ఆ టికెట్ అనేది, ఆ ఎంట్రీ అనేది డేటాబేస్లో పడుతుంది. సో ఇవన్నీ ఏంటంటే ఏ రోజు ఆ రోజు అనమాట మనకి డేటాబేస్లో పడుతుంటుంది. మీరు అడగొచ్చు, సో ఏ రోజు ఆ రోజు డేటాబేస్లో పడేసరికి ఫుల్ అవుతుంది కదా డేటా అంటే. ఆబ్వియస్లీ ఆ డేటా అయితే ఫుల్ అవుతుంది, ఎందుకంటే మనకి ఇవి కొంచెం వరకు ఈ ఓఎల్టీపీ ఏంటంటే సైజ్ ఇస్ వెరీ లెస్ అనమాట. అంటే ఎక్కువ హ్యూజ్ డేటా అనేది ఈ హ్యూజ్ డేటా అనేది అయితే హ్యాండిల్ చేయలేవు. సో అప్పుడు ఫుల్ అయింది కదా, మీరు అడగచ్చు, ఫుల్ అయినప్పుడు ఓవర్ఫ్లో అవుతుంది, అప్పుడు నెక్స్ట్ ఎలా అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఏ రోజుకి ఆ రోజు డేటాబేస్ని మెయింటైన్ చేస్తుంటారు గైస్, ఓకేనా? ఏ రోజు ఆ రోజు అంటే ఈ డేటాబేస్కి మీరు అబ్జర్వ్ చేయండి, ఐఆర్సిటీసీకి కూడా ఒక టైం ఉంటుంది. మీరు ఐఆర్సిటీసీ ఎక్కడ మనం టికెట్స్ బుక్ చేస్తుంటాం కదా, ఐఆర్సిటీసీ కూడా ఒక టైం ఉంటుంది. ఆ టైం ప్రకారం వాళ్ళు షట్ డౌన్ చేస్తారు. షట్ డౌన్ చేస్తే మెయింటెనెన్స్లో పెడతారు. ఆ మెయింటెనెన్స్లో ఎందుకు పెడతారంటే వాళ్ళకున్న రైల్వే టికెట్స్ కదా, ఐఆర్సిటీస్ కదా, ఆ టికెట్స్, ఆ డేటా అంతా మనకి ఈ ఓఎల్టీపీ నుంచి ఓలాప్ పంపిస్తారు గైస్, ఓకేనా? ఓఎల్టీపీ నుంచి ఓలాప్ పంపిస్తారు. సో ఓలాప్, అఫ్ కోర్స్ ఇక్కడ స్టేజింగ్ ఇవన్నీ ఉంటాయి, బట్ మనకి అండర్స్టాండింగ్ పర్పస్కి మీకు చెప్తున్నాను. అంటే ఇక్కడ మనకి కాన్సెప్ట్ ఓఎల్టీపీ ఓలాప్ కాబట్టి మనకి కాన్సెప్ట్ ప్రకారం చెప్తున్నాను గైస్, ఓకేనా? ఇక్కడ మీరు ఏ టూల్ యూస్ చేస్తారు, ఈటీఎల్ టూల్ యూస్ చేస్తారు. సో ఈటీఎల్ ఏడిఎఫ్ అవ్వచ్చు, ఎస్ఎస్ఎస్ అవ్వచ్చు, ఇన్ఫర్మాటిక్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఇక్కడున్న డేటాని ఓఎల్టీపీ ఉన్న డేటాని ఓలాప్కి వెళ్ళటానికి వీళ్ళు ఈటీఎల్ టూల్ యూస్ చేస్తున్నారు, ఓకేనా? సో ఇది ఎప్పుడు యూస్ చేస్తారంటే ఒక మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. సో ఎవ్రీ వెబ్సైట్కి, ఎవ్రీ బిజినెస్కి ఒక మెయింటెనెన్స్ అవర్స్ ఉంటాయి. సో మీరు అబ్జర్వ్ చేయండి, మీరు మేబీ ఐఆర్సిటీస్కి నైట్ 12:30 1:30కి మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. సో అలానే ప్రతి దానికి మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. అంటే వాళ్ళు ఏంటంటే అప్పుడు ఏమి తీసుకురావట్లేదు, వాళ్ళ బిజినెస్ రన్నింగ్లో ఉంటుంది అప్పుడు. సో అప్పుడు ఏంటంటే ఈ డేటాని ఇక్కడ నుంచి ఇక్కడికి ఓలాప్కి పంపిస్తారనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఫ్రీ అవుతుంటుంది. సో నెక్స్ట్ మళ్ళీ ఇన్సర్ట్ అవుతుంటుంది, నెక్స్ట్ మళ్ళీ ఇలా ఫ్రీ అవుతుంది. ఇట్లా డే టు డే యాక్టివిటీస్ ఓఎల్టీపీలో యూస్ చేస్తుంటాం. సో ఇలా ఓఎల్టీపీ నుంచి ఓలాప్ పంపిస్తారు. సో ఇప్పుడు మీకు ఓఎల్టీపీ అంటే క్లారిటీ వచ్చింది కదా గైస్. ఓఎల్టీపీ అంటే ఏంటి, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్. అంటే డే టు డే యాక్టివిటీస్ లైక్ ఐఆర్సిటీసీ కానీ, మనకి సూపర్ మార్కెట్స్ కానీ, ఎయిర్ టికెటింగ్ కానీ, ఫ్లైట్ టికెట్స్ కానీ, ఇవన్నీ మనకి డే టు డే యాక్టివిటీస్ అనమాట. దీనికి ఓఎల్టీపీ యూస్ చేస్తుంటారు. సో ఈ ఓలాప్కి ఎప్పుడు వస్తుందంటే ఈ డేటాని డంప్ చేసే ఓలాప్లో వీళ్ళు అనాలిసిస్ చేస్తారు. ఇక్కడ ఓలాప్ ఏం చేస్తారంటే ఓన్లీ ఫర్ అనాలిసిస్ పర్పస్కి అనమాట, అంటే రిపోర్టింగ్ పర్పస్కి, అంటే పవర్ బిఐ యూజర్స్ ఇక్కడ వస్తారు.
పవర్ బిఐ కానీ ట్యాబ్ యూజర్స్ కానీ ఇక్కడ వస్తారు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ఓలాప్లో డేటా డంప్ చేశాక అక్కడ టేబుల్స్ ఇవన్నీ ఫాలో అవుతారు. సేమ్ ఇక్కడ కూడా టేబుల్స్ ఉంటాయి, ఇక్కడ ప్రైమరీకి ఫారెన్కి అన్నీ ఉంటాయి ఇక్కడ కూడా. సో కాకపోతే ఇక్కడ టేబుల్స్ నార్మలైజ్డ్ ఉంటాయి, ఇక్కడ డీనార్మలైజ్డ్ ఉంటాయి. అంటే ఇక్కడ ఎక్కువసార్లు నార్మలైజ్డ్ ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ జాయింట్స్ ఉంటాయి. ఓఎల్టీపీలో మనకి ఎక్కువ జాయింట్స్ ఉంటాయి. ఇక్కడ మోర్ నెంబర్ ఆఫ్ జాయింట్స్ ఉంటాయి, ఏంటంటే కొంచెం ప్రాసెస్ స్లో అవుతుంది అనమాట. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ఓలాప్లో ఏంటంటే జాయింట్స్ కొంచెం తగ్గిస్తారు అనమాట, లైక్ మెర్జ్ చేస్తారు. జాయింట్స్ తగ్గిస్తూ ఉంటే మనకి ఏంటంటే క్విక్గా అవ్వాలని. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే సైజ్ చాలా తక్కువ ఉంటుంది, ఇక్కడ హ్యూజ్ నెంబర్ ఆఫ్ సైజ్ ఉంటుంది, లైక్ టెరాబైట్స్, పెటాబైట్స్. ఇక్కడ ఏంటంటే జస్ట్ ఎంబీస్లో కానీ జీబీస్లో కానీ ఉండొచ్చు, మెగాబైట్ కానీ గిగాబైట్స్లో కానీ. ఇలా ఓఎల్టీపీకి ఓలాప్కి జస్ట్ జస్ట్ మన అండర్స్టాండింగ్ పర్పస్కి అయితే ఇలా ఉంటుంది కదా. ఓకే, ఇలా ఓఎల్టీపీ నుంచి ఓలాప్కి డేటా అయితే పంపిస్తుంటారు, త్రూ ఈటీఎల్ పంపిస్తారు. అది ఎస్ఎస్ఏహెచ్ అవ్వచ్చు, ఏడిఎఫ్ అవ్వచ్చు, ఇన్ఫర్మాటిక్ అవ్వచ్చు, ఇంకేదైనా టూల్స్ అవ్వచ్చు. సో ఇదైతే ప్రాసెస్ మనకి ఓఎల్టీపీ ఓలాప్కి. ఓకే, సో ఇప్పుడు మనం జస్ట్ ఒక డెఫినేషన్స్ చూద్దాం గైస్. ఓకేనా, డెఫినేషన్స్ ఎక్కడ ఉన్నాం గైస్ మనం, స్లైడ్స్ కదా. ఇందాక చెప్పుకుంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ ఓఎల్టీపీ అంటే, అండ్ ఓలాప్ అంటే ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్ గైస్. ఓకేనా, తీసుకుందాం. సో ఓఎల్టీపీ అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్, ఓలాప్ అంటే ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్ గైస్. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఓఎల్టీపీ ఎక్కడ యూజ్ చేస్తారు అంటే యూజ్డ్ ఇన్ డే టు డే రెగ్యులర్ బిజినెస్ యాక్టివిటీస్ సచ్ యాజ్ ఎయిర్ టికెట్, రైల్వే టికెట్, సూపర్ మార్కెట్స్, ఎనీథింగ్. యూజ్డ్ ఫర్ అనాలిసిస్ పర్పస్, యూజ్డ్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్, టు అండర్స్టాండ్ ద బిజినెస్ ప్రాఫిట్ అండ్ లాస్. ఎగ్జాంపుల్ కంపెనీ ప్రాఫిట్ లాస్ట్ అండ్ లాస్ లాస్ట్ క్వార్టర్. సో ఇక్కడ చెప్పంటే మనకి ఇందాక చెప్పుకుంటే ఐఆర్సిటీస్ అని చెప్పుకున్నాం కదా. ఓఎల్టీపీలో ఐఆర్సిటీస్లో రికార్డ్స్ వస్తుంటాయి, దాని తర్వాత మెయింటెనెన్స్ పెడతారు, వాళ్ళు డేటాని డంప్ చేస్తారు. ఇక్కడ మళ్ళీ ఓలాప్ అనేది ఐఆర్సిటీసీ డేటాని అనలైజ్ చేయాలి. అంటే వాళ్ళకు ఏ ట్రైన్స్కి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, ఏ సీజన్లో ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అనేది వాళ్ళు రైల్వే వాళ్ళకి మనం రిప్రజెంటేషన్ ఇవ్వాలి. అంటే మనం పవర్ యూజర్స్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి, అంటే ఒక రిపోర్ట్ తయారు చేసి ఇవ్వాలి. వాళ్ళు ఏమంటారంటే మాకు బిజినెస్ ఎప్పుడు బాగుంటుంది, లైక్ ఎగ్జాంపుల్ తత్కాల్ యూజర్స్కి బాగుంటుందా, లేకపోతే ఈ సీజన్లో బాగుంటుందా, ఫెస్టివల్ సీజన్లో బాగుంటుందా, ఫెస్టివల్ సీజన్ మా ప్రాఫిట్స్ ఏంటి, లాస్ ఏంటి, ఇవన్నీ అనాలిసిస్ చేయాలంటే మనకి ఒక డేటా కావాలి. అదే ఓఎల్ఆప్ డేటాని యూజ్ చేస్తుంటాం కదా. ఓకేనా, సో డీల్స్ విత్ రీసెంట్ డేటా. సో అంతే కదా, ఇది మనం టికెట్స్ బుక్ చేసుకుంటాం, ఈ రోజు ఈ డేటాని మనం ఇన్సర్ట్ చేస్తుంటాము, ఈ రోజు డేటా మనం క్వరీ చేస్తుంటాం. సో రీసెంట్ డేటానే. డీల్స్ విత్ హిస్టారిక్ డేటా, అంతే కదా గైస్, మనకి ఎప్పుడుతో డేటాని మనం సో ఒక 10 days డేటానో 12 days డేటానో ఆర్ 1 day డేటానో మనకి డంప్ చేస్తాం, దాని తర్వాత మొత్తం అయ్యాక మనం దీన్ని అనాలిసిస్ చేస్తాం. సో అందుకే ఇది రీసెంట్ డేటా అవుతుంది, ఇది హిస్టారిక్ డేటా అయింది గైస్. ఓకేనా, సింపుల్ క్వరీస్ ఆర్ యూజ్డ్. ఓఎల్టీపీలో చాలా సింపుల్ క్వరీస్ ఇస్తుంది, కాంప్లెక్స్ అయితే ఉండవు. బట్ ఇక్కడ కాంప్లెక్స్ క్వరీస్ యూజ్ చేస్తారు ఓలాప్లో, ఎందుకంటే మనం ఇక్కడ జస్ట్ ఏంటంటే ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, సెలెక్ట్ అంతే. అండ్ జాయిన్స్ ఉంటాయి ఓఎల్టీపీలో, బట్ ఓలాప్లో ఏంటంటే అలా అయితే ఉండదు గైస్. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తారంటే మీకు కోర్స్ ఇక్కడైతే మనకి మోస్ట్లీ సెలెక్ట్ ఆపరేషన్స్ ఉంటాయి, మీరు ఇక్కడ కొన్ని జాయిన్స్ అయితే రాయాల్సి వస్తుంది, అండ్ కొంచెం కాంప్లెక్స్ క్వరీస్ అయితే రాయాలి, అగ్రిగేషన్స్ కానీ వాట్ ఇట్ మే బి, డిపెండ్స్ అపాన్ మన బిజినెస్ రిక్వైర్మెంట్. ఓకేనా, క్విక్ రెస్పాన్స్ టైం ఓఎల్టీపీలో, ఎందుకంటే మనకి ఏంటంటే డేటా చాలా తక్కువ ఉంటుంది. సో అందుకే క్విక్ రెస్పాన్స్ టైం ఇక్కడ కొంచెం ఓలాప్లో అయితే రెస్పాన్స్ టైం కొంచెం ఎక్కువే ఉంటుంది, ఎందుకంటే హ్యూజ్ డేటా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ అలౌస్ రీడ్ అండ్ రైట్ ఆపరేషన్. అంటే రీడ్ అండ్ రైట్ అంటే సెలెక్ట్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, సెలెక్ట్. అంటే రైట్ అంటే రీడ్ అంటే సెలెక్ట్ ఆపరేషన్, రైట్ అంటే ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. సో అలౌస్ ఓన్లీ రీడ్ ఆపరేషన్స్, అంటే ఓన్లీ సెలెక్ట్ ఆపరేషన్స్ అలౌ చేస్తుంది ఓలాప్లో, రేర్లీ రైట్. అంటే ఇన్సర్ట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి ఓలాప్లో. ఓకేనా, సో OLTP stores less amount of data when compared to OLAP. ఇది హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా when compared to. ఓకేనా, టేబుల్స్ ఆర్ నార్మలైజ్డ్ ఓఎల్టీపీలో, ఇక టేబుల్స్ ఆర్ నాట్ నార్మలైజ్డ్. సో ఇది కంప్లీట్ డిఫరెన్సెస్ గైస్. ఓకేనా, కంప్లీట్ డిఫరెన్స్ మళ్ళీ ఒక టేబుల్ అయితే పెట్టాను క్లియర్గా. ఓకేనా, సో ఇది అయితే దట్స్ ఆల్, దిస్ ఆల్ డిఫరెన్స్ బిట్వీన్ ఓఎల్టీపీ వర్సెస్ ఓలాప్. సో ఈ డిఫరెన్షన్స్ అయితే మనం చెప్పొచ్చు ఈజీగా, మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. బట్ అసలు ఏంటి, ఎలా అవుతుంది ప్రాసెస్ అనేది ఇందాక చెప్పాం కదా గైస్ స్టార్టింగ్లో, పెయింట్లో అదే ఓఎల్టీపీ ఓలాప్ ఎలా అవుతుంది, డేటాను ఎలా డంప్ చేస్తారు, సో ఇలా చేస్తాం గైస్. ఓకేనా, దట్స్ ఆల్ గైస్, దిస్ ఆల్ అబౌట్ ఓఎల్టీపీ ఓలాప్. ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి గైస్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ ఫర్ వాచింగ్ ద వీడియో.